ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎందుకు ఈ ధర్నా చేయాలనుకుంటున్నారు? మీ డిమాండ్స్ ఏంటి? మాది కడప జిల్లా అండి. నేను మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను. నేను ఆప్కాస్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ. మేము ఈరోజు ఈ విజయవాడకు రావడానికి ప్రధాన కారణం ఆప్కాస్ను రద్దు చేస్తామని చెప్పి గత నెలలో క్యాబినెట్ మీటింగ్లో చర్చ జరిగిందని పేపర్ ముఖంగా వచ్చింది. అందులో భాగంగానే ఇక్కడ ధర్నా కార్యక్రమానికి వచ్చాం. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా పేపర్ ప్రకటన వచ్చినప్పటి నుంచి మేము అనేక ఆందోళన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో అన్ని ప్రాంతాల్లో చేయడం జరిగింది. కానీ ఇలాంటి ప్రకటన చేయలేదు. ఎందుకోసం అంటే రద్దు చేస్తామని చెప్పి పత్రికాముఖంగా వచ్చింది. అయినా కూడా మేము ఆ మాట చర్చించలేదన్న మాట కూడా మాట్లాడిన పాపాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ లేదా ఈ ముఖ్యమంత్రి కొడుకు గారు కానీ అనే పాపాన పోలేదు. అందుకోసం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకు పిలుపునిచ్చాం. మేము ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని అడిగేది ఏంటంటే, మీరు మిద్దెలో ఉండాలని తీసుకొచ్చి పూరి గుడిసెలో పెడతారా? పూరి గుడిసెలో ఉండాలని తీసుకొచ్చి మిద్దెలోకి తీసుకెళ్తారా? ఈరోజు చంద్రబాబు గారు 2047 విజన్ అని చెప్తా ఉన్నారు. విజన్ అంటే అభివృద్ధి జరగడమే. మీరు ఆప్కాస్ నుంచి దాన్ని తీసేయడం అంటే వినాశనం కారణమే. అంటే బాగుండే కార్మికులను మీరు రొచ్చుగుంతలోకి దించడం, అలాగే లేదంటే గిన అన్నం తినేవాడిని నోట్లో మట్టి కొట్టడం అనే పద్ధతిలోనే ఉంటుంది తప్ప మీరేం బాగు చేసినట్టు ఉండదు. మీరు అలా రద్దు చేయాలనుకుంటే రద్దు చేసి కాంట్రాక్ట్ విధానంలోకి మార్చండి. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఐఎల్ఓ చెప్పిందో ఆ ఐఎల్ఓ ప్రకారం కనీస వేతనం 32,000 వేతనం ఉండాలని చెప్పింది. 32,000 వేతనం ఇవ్వండి. కార్మికులు బాగా కోరాలనుకుంటే కన్నా ఇప్పుడు ధరలకనుగుణంగా వేతనాలు పెంచండి. మీరు ఏదైతే 5 నెంబర్ జీవో రద్దు కొట్టేసి జీవో నెంబర్ 2 తీసుకొచ్చారు, అదే పద్ధతిలో ఆప్కాస్కు జీవో నెంబర్ 7 ఉంది. జీవో నెంబర్ 7 రద్దు చేసి వాళ్ళకి మినిమం వేజ్ పెంచుతూ ఒక జీవోని తీసుకురండి. మేమేం వద్దన్నాం కదా. కానీ కార్మికులు నష్టం ఏది జరుగుతుందో దాన్ని చూసిన పద్ధతిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. మేము చెప్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, మీరు ఇలాగైనా ఉంటే గిన ఈ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు పూనుకుంటాం. అవసరమైతే చలో సెక్రటరేట్ కార్యక్రమాన్ని కూడా పిలుపునిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఏం స్పందించాలి, ఇంతవరకు ఒక ప్రకటన కూడా చేయలే. మేము మాత్రం గత నెల నుంచి మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తూనే ఉన్నాం. ఎలాంటి మాట మాట్లాడలేదు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో అధ్యక్షుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తిరుపతి అగ్రికల్చర్ డిపార్ట్మెంటు. నా పేరు ప్రభాకర్ రెడ్డి, ఆప్కోస్ ఎంప్లాయీ. ఆప్కోస్ని మాకు కొనసాగించాలి అంటే మినిమం టైం స్కేల్ మాకు వర్తించాలి. మాకు ఇచ్చే జీతానికి అంతంత మాత్రమే ఉంది. మాకు ఇచ్చేది 17,000 చెల్లిస్తే మా ఖర్చులు 20-30 రూపాయలు అయిపోతున్నది. కానీ చాలా జీతాలు మా వల్ల కాలేదు. మినీ టైం స్కేల్ మాకు కావాలని మేము గవర్నమెంట్ కోరుకుంటున్నాము. అది మాకు తక్షణమే వర్తించాలి. జీవో 2ను సవరించాలి. మినిమం టైం స్కేల్ ఖచ్చితంగా వర్తించాలి. మా జీతాలకి కనీసం ఈ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వంలో ఏ సంక్షేమ పథకాలు రాలేదు. అవుట్సోర్స్ ఆప్కోస్లో ఉన్నాక విద్యాదీవెన లేదు, వసతి దీవెన లేదు, ఫీజు లిమిట్ లేదు, అమౌంట్ లేదు, రైతు భరోసా లేదు. కనీసం హాస్పిటల్కి పోయేదానికి కూడా ఆరోగ్యశ్రీ వర్తించలేదు. ఈ ఆప్కోస్ మాకు పోయాక ఆప్కోస్ని కొనసాగించాలి. ఏవి సంక్షేమ పథకాలు వర్తించలేదు మాకు లేదు. మినీ టైం స్కేల్ మాకు చేరాలి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు ధర్నా చేయడానికి? కారణాలు ఏంటి? ఎందుకు చేస్తున్నారు? మేము అనంతపురం నుండి శ్రీరామ్ రెడ్డి వాటర్ సప్లై నుంచి వచ్చామండి. అనంతపురంలో శ్రీరామ్ రెడ్డి వాటర్ వర్కర్స్ కార్మికులు సుమారుగా 600 మంది పనిచేస్తున్నాము. 600 మంది దాదాపుగా 1000 గ్రామాలకు తాగునీరు అందిస్తున్నాము. అలాంటి కార్మికులకు థర్డ్ పార్టీ కింద ఈరోజు ప్రభుత్వం చేపట్టినటువంటి ఆప్కాస్ను తొలగించేస్తామని చెప్పినందుకు ఈరోజు ధర్నా కార్యక్రమానికి అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికులు రావడం జరిగింది. మా యొక్క డిపార్ట్మెంట్లో దాదాపుగా సుమారుగా 600 మంది కార్మికులు నిరంతరం పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం అమలు చేయలేదు. కనీసం కార్మికులకు 6 నెలలు 30 నెలల PF జీతాలు బకాయిలు ఉన్నాయి. మాకు జీతాలు కావాలన్నప్పుడు ప్రతిసారి కూడా సమ్మెలు చేయాలి, ధర్నాలు చేయాలి. అనేకమైన సార్లు రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి కానీ ప్రజాప్రతినిధులకు కానీ ప్రజలకు కానీ ఇచ్చి జీతాలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి అనంతపురం జిల్లాలో ఏర్పడింది. అలాంటి అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, ఆప్కాస్ కింద మమ్మల్ని అందరినీ చేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మా యొక్క డిమాండ్స్ అన్నిటిని కూడా మాకు రావాల్సిన ప్రతిసారి కూడా మేము జీతాలు కావాలన్నా ప్రతిదీ ఏది కావాలన్నా కూడా సమ్మెలు చేయాలా, జీతాలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మాకు రావాల్సినటువంటి PF కానివ్వండి, జీతాలు కానివ్వండి సక్రమంగా వేయాలి. అలాగే కనీస వేతనం అమలు చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం.
కూడా వింత పత్రాలు కూడా అందించడం జరిగింది. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? మీకు ఏమన్నా అండగా ఏమన్నా చెప్తుందా? మీకు అనేకమైన సార్లు ప్రభుత్వ అధికారులు కానివ్వండి, తర్వాత రాజకీయ నాయకులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, అనేకమైన సార్లు మాకు మీ యొక్క జీతాలు కానీ మీ యొక్క పిఎఫ్లు కానీ చెల్లిస్తామని చెప్పారు. ఇంతవరకు మాకు చెల్లించిన పాపాన పోలేదు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే మాకు రావాల్సినటువంటి బకాయిలు, కనీస వేతనము, గ్రాట్యుటీ, ఈఎస్ఐలు అమలు చేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎన్నికల ప్రచారాల్లో ఎవరైతే మీకు ఉన్నారో మీకు అండగా నిలుస్తామో వాళ్ళకి ఎటువంటి భద్రతని మేము కల్పిస్తామని చెప్పారు కదా, ఈ వరకు మీకు ఎలాంటిది భద్రత కానీ ఎలాంటిది ఏమైనా? ప్రభుత్వ ప్రతినిధులు మాకు అనేకమైన సార్లు మేము సమ్మెలు చేసినప్పుడు ప్రతిసారి కూడా మాకు హామీలు ఇవ్వడం జరిగింది. ఇంతవరకు హామీలు ఇచ్చిన వారు ప్రతిసారి కూడా ఎప్పుడు కూడా మాకు ఏది కూడా అమలు చేయలేదు. కాబట్టి ఇప్పుడైనా ప్రభుత్వ అధికారులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, మాకు రావాల్సిన డిమాండ్ అన్నిటిని కూడా గ్రాట్యుటీ, ఈఎస్ఐ అలాగే కనీస వేతనం అమలు చేయాలని కోరుకుంటున్నాము. అలాగే మా కాంట్రాక్ట్ బేసిక్ కార్మికులను రెగ్యులర్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సార్, ఇక్కడికి ధర్నాకి వస్తూ ఉంటుంటే అందరిని కూడా అడ్డుకున్న పరిస్థితి, ధర్నానికి రానివ్వకుండా పోలీసు వారు అడ్డుకుంటున్నారని కూడా చెప్పేసి నిజమేనంటారా? నిజమే సార్. మాకు వస్తున్న ట్రైన్లో కానివ్వండి, బస్సుల్లో కానివ్వండి అనేకమైన సార్లు ఆటంకాలు కలిగించారు. అయినప్పటికీ కూడా మా యొక్క ధర్నాలు జయప్రదం చేయాలని, మా యొక్క డిమాండ్స్ నెరవేర్చాలని, అంటే కనీస వేతనం అమలు చేయాలి, మాకు రావాల్సిన న్యాయమైనటువంటి కోరికలను తీర్చాలని మేము అనేక విధాలుగా అంటే మారువేషంలో రావడము, లేకపోతే వేరు విధాలుగా మేము ఇక్కడికి రావడం జరిగింది. మీరు ఈ ధర్నా ఎందుకు చేయాలనుకుంటున్నారు? మేము ఆప్కాస్లో పనిచేస్తున్నాము. మాకు ఎంటీఎస్ విధానాన్ని అమలు చేయాలనేసి, కానీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. మాకు వయస్సు వచ్చేసి గ్రాడ్యుయేటీ 62 సంవత్సరాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎన్నికల ప్రచారాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు హామీ అయితే ఇచ్చారు కానీ అమలు చేయలేదు. మీరు ఎన్నిక పత్రాలు కూడా అందించడం జరిగింది. గవర్నమెంట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది? పట్టించుకున్నారా లేదా? పట్టించుకోవడం లేదు. వినతి పత్రాలు అయితే ఇస్తున్నాము, కానీ దేనికి వాళ్ళు సమాధానం ఇవ్వడం లేదు. ధర్నా కోసం వస్తుంటే ట్రైన్లో కానీ బస్సుల్లో కానీ అడ్డగిస్తున్నారు. మిమ్మల్ని ధర్నాన్ని జయప్రదం చేయనట్లేదని చెప్పేసి కూడా అటువంటివి ఏం జరగలేదు. ఓవరాల్గా ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? మాకు సమానంగా రావాల్సినవి, మాకు ఇవి సంక్షేమ పథకాలు కానీ అవి అన్నీ అమలు చేయాలని కోరుకుంటున్నాం. ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఇచ్చే 15,000లో మాకొచ్చే జీతం అయితే 13,000. అదే జీతంలో ఇంటి బిల్లు కట్టాలన్నా, కరెంటు బిల్లు అయితే మినిమం 1500 వస్తుంది. ఒకప్పుడు కరెంటు బిల్లు ఎంత ఉన్నింది? 600, 450, 500లో ఉన్నింది. ఇప్పుడున్న కరెంటు బిల్లు అయితే 1200, 1500, 1300 వస్తుంది. అదే కాక మాకైతే కానీ అమ్మబడి కూడా రావట్లేదు, ఫ్రీ గ్యాస్ కూడా ఇవ్వడం లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఎంప్లాయీస్ అంటున్నారు. మాకేమైనా 10 లక్షలు జీతం ఇస్తానరా సంవత్సరానికి 1,00,000 రూపాయల జీతంలో మేము పిల్లలకి ఏం చదివించుకోవాలి, ఏం చూడాలి? మేము చేసి ఆడ గొడ్డు చాకరీ మా పిల్లలు కూడా అదే భవిష్యత్తులోనే పోవాలనా? ఏదో దీనికి కొంచెం మంచిగా చూసి మాకు కొంచెం ఏదైనా సహకరించి మంచిగా చూస్తారని అనుకుంటున్నాను. దాని తరపున ఈ ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను. ఎన్నికల ప్రచారాల్లో చంద్రబాబు నాయుడు గారు ఏంటండి? ఎన్నికల ప్రచారాల్లో చంద్రబాబు నాయుడు గారు అండగా ఉంటానన్నప్పుడు అవుట్సోర్సింగ్ కూడా కాంట్రాక్ట్ పద్ధతిలోకి తీసుకొస్తా అంటే మాకు 3 నెలలకి 4 నెలలకి డబ్బులు ఇస్తున్నప్పుడు, జీతాలు ఇస్తున్నప్పుడు మేము ఇంట్లో ఏం చేసుకోవాలి, ఏం వండుకోవాలి, ఏం కూరగాయలు తెచ్చుకోవాలి? ఒక వారానికి కూరగాయలు కనీస వేతనానికి తెచ్చుకోవాలన్నా కూడా 2,000, 3,000 అవుతున్నాయి. ఆ వారానికే 3,000 సరుకులు అయిపోతున్నాయి. ఇచ్చే 10,000 జీతంలో 4 వారాలలో వారానికి 3,000 తింటే ఇంకా మిగతా ఏం తినాలి? ఒక పాలు పిల్లలకి వాడాలన్నా కూడా నెలకే 3,000 అవుతుంది. ఏమొస్తుంది 10,000 జీతంలో? ఏం తినాలి? దాన్ని కొంచెం ప్రభుత్వం దృష్టికి అందరూ తీసుకువెళ్తే మాకు కొంచెం మంచి జరుగుతుందని కోరుకుంటున్నాను. అవును, అప్పుడున్న ప్రభుత్వంలో కూడా జగన్ సార్ హయాంలో కూడా చేస్తానన్నారు. ఆ సార్ పదవి దిగిపోయారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో కూడా 5 ఏళ్ళగా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఉంటున్నారు. మా పరిస్థితి అయితే కూలీల కన్నా ఘోరంగా ఉన్నదండి. మాకైతే ఏ ఇబ్బంది లేదండి, మేము మామూలుగానే వచ్చామండి. మా ఆప్కాస్ట్ రద్దు చేయడం కరెక్ట్ కాదు సార్.
ఆప్కాస్ ప్రైవేట్ కంపెనీకి ఇచ్చినా మేము లాస్ అయిపోతాం, బిడ్డలతో బ్రతకలేకపోతున్నాం, అప్పుల పాలైపోతున్నాం. మాకే ఆరోగ్యపరంగా మేము సిక్ అయిపోయినా సరే లాస్ అప్ పెట్టుకోమంటున్నారు. నాకు మొన్న కాల్ ఫ్రాక్చర్ అయింది సార్ 2 months బ్యాక్. నాకు 2000 ఇచ్చాను సార్. ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ సేవ్ చేస్తాం. ఇప్పుడు మాత్రం పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఆప్కాస్ రద్దు చేస్తే మాత్రం మేము ఇంకా చాలా దూరం వెళ్ళవలసి వస్తుంది సార్. మా పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయండి. పిల్లల్ని చదివించుకోవాలన్నా, అద్దెలు కట్టుకోవాలన్నా, కరెంట్ బిల్లు కూడా సరే సార్. ఆప్కాస్ అదే గవర్నమెంట్ అని చెప్పేస్తున్నాం. సచివాలయంకి వెళ్ళి ఆధార్ కార్డు చూపిస్తే చాలు సార్. అన్నిలా మీరు పనికిరాదు. మీరు 10,000 దాటి ఉంది కనుక 2,000 కదా సార్, ఎంత 3,000 అంతకని మించిన ఇంకేం లేదు కదా సార్. అటువంటిది ఆధార్ కార్డు సచివాలయంలో చూపించిన, ఎక్కడ చూపించిన మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ. ఎందుకు సార్ గవర్నమెంట్ ఎంప్లాయీ? ఎక్కడుంది పేరు చెప్పుకుంటున్నారు తప్ప మాకే బెనిఫిట్స్ లేవు. చాలా లాసప్లో ఉన్నాం మేము. మా బ్రతకడం చాలా కష్టంగా ఉంది. భర్త వదిలేసిన వాళ్ళు ఉన్నారు, భర్తతో ఇంట్లో ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. చాలా ఘోర పరిస్థితి సార్. మా పరిస్థితులు అయితే చాలా దారుణంగా ఉంది. ప్రభుత్వం మమ్మల్ని దృష్టిలో పెట్టుకోవాలని, మా నెక్స్ట్ స్టాఫ్ నర్సులతో సహా మేము సమానంగా పనిచేస్తున్నాం. మేమే ఎక్కువ చేస్తున్నాం సార్. పేషెంట్ కూడా స్వీపర్లు కూడా రారు సార్. ఒకసారి అనకూడదు కానీ మూత్ర విసర్జన చేసినా మేము అన్నీ ఎత్తుకుంటున్నాం సార్. పేషెంట్ని టేబుల్ మీద నుండి స్ట్రెచర్ మీదకి మేమే పెట్టుకోవాలి, వార్డులకి మేమే తీసుకెళ్ళాలి. మేము ఓటీ అసిస్టెంట్లు చాలా దారుణంగా పని చేయించుకుంటున్నారు. కానీ చేయించవచ్చు, మా బాధ్యత అది. పేషెంట్లు నానా రకాల జబ్బులతో వస్తారు సార్. జబ్బులతో వచ్చినా సరే మేము అంత తెగించి, ప్రాణాలు తెగించి మేము వాళ్ళ సేవలు చేస్తుంటే మమ్మల్ని ఇలా కన్నెత్తి చూడట్లేదు ప్రభుత్వం. ఏ ప్రభుత్వం కూడా మాకు న్యాయం చేయట్లేదు సార్. మేము చాలా లాస్లో ఉన్నాం. మా బ్రతుకులు అంటే చాలా దారుణంగా ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చి బాగా మమ్మల్ని చూసుకుంటారు. ఆప్కాస్ను కూడా రెగ్యులర్ అయినా చేస్తారు, కొన్ని కాంట్రాక్ట్ బేసిక్లోనే పెడతారేమో ఆశిస్తుంటే ఆఖరికి ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆప్కాస్ కూడా ప్రైవేట్ కంపెనీకి చేస్తామంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? ఇది అయితే కరెక్ట్ కాదు సార్. మా జీవితాలను బాగా పెట్టాలంటే గవర్నమెంట్ చేస్తుందని ఎంతో ఆశపడి మేము ఓట్లు వేసాం. ఇంటికి 4-5 చెప్పునే వేసాం సార్. దానికి న్యాయం ఎక్కడ చేస్తున్నారు సార్ ఈ ప్రభుత్వం? అన్నీ మాకు వాగ్దానాలు ఇచ్చారు. ఇంటింటికి వస్తున్నారు. ఓటు కావాలంటే ఇంటింటికి వస్తారు సార్. ఇంటింటికి వస్తారు, ఎమ్మెల్యేలు అందరూ వస్తారు. కానీ ఓటు వేసేసాక ఆ ప్రభుత్వం వచ్చాక మమ్మల్ని అసలు కన్నెత్తి చూడట్లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే అసలు కేర్గా చాలా చీప్గా చూస్తారు మమ్మల్ని. హాస్పిటల్ కూడా మమ్మల్ని చీప్గా చూస్తారు, ఆఫీస్లో చీప్గా చూస్తారు. మీ పని ఏంటి, మీ గ్రేడ్ ఏంటి, మీరు పని చేసేవి ఇదేంటి అని చీప్గా చూస్తారు సార్ మమ్మల్ని. అవుట్ సోర్సింగ్ వాళ్ళకి మాత్రం చాలా చీప్గా చూస్తున్నారండి. అక్కడ థర్డ్ క్లాస్ వాళ్ళని, 4th క్లాస్ వాళ్ళని, ఇది కరెక్ట్ కదా. ఇవన్నీ భరించుకొని వస్తున్నాం. మా డ్యూటీ పరంగా మేము న్యాయంగా చేసుకుంటున్నాము. మాకు మాత్రం ప్రభుత్వం న్యాయం చేయాలని మేము ఇదే ఒకటి కోరుకుంటున్నామండి. న్యాయం చేయకపోతే ఇంకా చేయాలని మేము చూస్తున్నాం సార్. మా పిల్లలు కరెక్ట్గా భవిష్యత్తులో వాళ్ళు మంచి జీవితం చూడాలన్నా, వాళ్ళ భవిష్యత్తులో మనం నిలబెట్టాలన్నా సరే మమ్మల్ని వాళ్ళు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వానికి కోరుకుంటున్నాం. మా పిల్లల్ని ఇంకా భవిష్యత్తులో మంచిగా చూడాలి కదా సార్. అదన్నారు, మెడికల్ కాలేజ్ కట్టేస్తున్నా అన్నారు, మా పిల్లలకి ఫ్రీ చదువులు ఇచ్చేస్తున్నా అన్నారు. ఇప్పుడు డిగ్రీ చేసిన వాళ్ళకి 15,000 వేసేస్తున్నామన్నారు. ఎన్ని వాగ్దాలు ఇచ్చారు, అవన్నీ ఇప్పుడు ఏమీ లేదు సార్. మా పాప ఇంట్లోనే ఉంటుంది, డిగ్రీ చేస్తుంది. ఏమి ఇస్తున్నారు సార్? ఏమీ లేదు. అమ్మఒడి తీసేసారు. ఏ పథకాలు ఒక్క పథకం లేదు సార్. ఇంట్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఆడవాళ్ళకి 45 సంవత్సరాలతో 18,000 ఇస్తారు గత ప్రభుత్వం. ఎందుకు సార్? ఎందుకు? వాళ్ళకి ఎంత ఆస్తులు ఉంటున్నాయి మేము చూస్తున్నాం వీధుల్లో. మాకు 15,000కి 13,000 ఇస్తున్నారు. మాకు వచ్చింది ఏమీ లేదు. సచివన్ పోనీ వార్తల్లో చూస్తాము, ఏదో బెనిఫిట్స్ ఉన్నాయి అన్నారు. ఆ బెనిఫిట్స్ కూడా పోనీ ఆశపడి వెళ్తాము సచివాలయంకి, ఆధార్ కార్డు చూపిస్తారు. ఆధార్ కార్డు చూసి చాలు మీరు ఎంప్లే, మీకు వర్తించదు. ఏమి వర్తించకపోతే 13,000తో ఎలా సార్ పిల్లలతో మేము బతకాలి? మా ఆయన బాగలేదు సార్. మా ఆయన ట్రీట్మెంట్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. ఈ పిల్లలకే చూస్తామా, ఇంట్లో ఖర్చులో పెట్టుకుంటామా, జాతభత్యాలు చూసుకుంటామా, ఇంట్లో సమస్యలు అంటూ మెయింటెనెన్స్ అంటూ మీకు అందరికీ తెలిసే ఉంటే భార్య పిల్లలతో బతుకుతున్నారు కనుక అందుకు మాకు న్యాయం చేయాలని ప్రభుత్వం కోరుకుంటున్నాం. ఇంకా అంతకంటే మేము కోరుకోవట్లేదు. శ్రీకాకుళం జిల్లా నుండి వచ్చాం సార్. మాది రిమ్స్ హాస్పిటల్ అండి. మేము గత 15 సంవత్సరాలుగా ఓటీ అసిస్టెంట్గా మేము వర్క్ చేస్తున్నామండి. మాకు ఇప్పుడు ఏమంటే ఫస్ట్ ఏజెన్సీ వాళ్ళు నడిపేవాళ్ళండి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆప్కాస్లోనూ రన్ చేశారండి. అప్పటి నుండి కూడా మాకు గవర్నమెంట్ జాబ్ వల్లగే మాకు కూడా ఫస్ట్కి జీతం వచ్చేదండి. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఆప్కాస్ రద్దు చేసి నెక్స్ట్ ఏజెన్సీ వాళ్ళకి ఇస్తామని అంటున్నారండి. మేము పనిచేసిన ఈ 16 సంవత్సరాలు
సంవత్సరాల్లోన మాకు ఏజెన్సీ ద్వారా అయితే 3 నెలలకి 4 నెలలకి సంవత్సరానికి జీతం వచ్చేదండి. ఇప్పుడైతే ప్రతి నెల ఫస్ట్కి వచ్చేసేదండి. మేము రిమ్స్లో చాలా వర్క్ చేస్తామండి, అయినా మాకు గుర్తింపు లేదండి. మా పిల్లలకు కూడాను ఎక్కడ ఉపాధి ఏమీ లేదండి. మా పిల్లలకి నెక్స్ట్ ఇప్పుడు అమ్మఒడి అలాంటివి ఏమీ లేదు. మాది ఆధార్ కార్డు పెట్టిన వెంటనే గవర్నమెంట్ ఎంప్లాయీని చూపిస్తుంది. మా కనీస వేతనము 15,000 అండి. మా కటింగ్ పోగా 13,000 వస్తుందండి. ఆ 13,000తోనే మేము పిల్లల్ని ఏం పోషిస్తాం, మేమేం బ్రతుకుతాం, అద్దులు కట్టుకుని ఎలా ముందుకు వెళ్తాం సార్? ఈ మాట ఏ ప్రభుత్వం కడిగినా మాకు సమాధానం దొరకడం లేదు సార్. ఇటీవల కాలంలో మా ఓటీ అసిస్టెంట్ అబ్బాయి అప్పుల పాలైపోయి సూసైడ్ అయిపోయి చనిపోయాడు సార్. దాదాపు 1 వీక్ అవుతుందన్నమాట. అంటే పిల్లలకి పెంచుకోలేక బతకలేక ఉద్యోగం చేయలేక నానా అవస్థలు పడుతున్నాం సార్. మేమైతే రిమ్స్ హాస్పిటల్లో గొడ్డు సేవ చేస్తున్నప్పుడు కూడా మమ్మల్ని గుర్తించడం లేదు. రెండోది ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళకన్నా ఎక్కువే సేవ చేస్తున్నాం, అయినా సరే మమ్మల్ని ఎవరు గుర్తించడం లేదు. మా పనికి కూడా వాల్యూ లేదు సార్. ఈ ప్రభుత్వం అయినా సరే మాకు మంచి మార్గంలోనికి నడిపిస్తారని నమ్ముతున్నాం సార్. అనేక ఉపయోగాలు ఉన్నప్పుడు కూడా మాకు ఏవి అందడం లేదు సార్. మేము అవుట్ సోర్సింగ్లో జాయిన్ అవ్వడం మా తప్ప లేదు అంటే మేము అంటే ఈ అవుట్ సోర్సింగ్ లేకుండా కూలీగా పని చేసుకుంటే బాగున్నాయేమో సార్. మాకంటే వాళ్ళు రోజు రోజుకి మంచి బెనిఫిట్స్ పొందుతున్నారు కూలీలు, మాకు అది కూడా లేకుండా ఉంది. ఉదయం 8 గంటలకు డ్యూటీ ఎక్కుతాము, సాయంకాలం 4 గంటల వరకు చేస్తాం. వాళ్ళు చెప్పిన పని అంతా చేస్తామండి, అయినప్పటికీ కూడా మీరు ఏం చేయలేదు అని మమ్మల్ని వేధిస్తున్నారు సార్. మా మనవని కొద్దిగా అందరూ గుర్తించి మాకు న్యాయం చేయండి సార్. మేము గవర్నమెంట్ చేయమని అడగడం లేదు, సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నామండి. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది సమాన పనికి సమాన వేతనం అని. అది మాకు ఇస్తే చాలండి. ఈ రాష్ట్రంలో మటుకు అది అమలు అవ్వడం లేదు. ఇప్పుడు హైదరాబాద్ ఉంది సార్, అక్కడ అవుట్ సోర్సింగ్ వాళ్ళకి అన్ని మేలు జరుగుతుంది, రెగ్యులర్ అవుతుంది, అన్నీ అవుతుంది. మనకే అసలు మన రాష్ట్రంలోనే ఏ బెనిఫిట్స్ లేవండి. మా అవుట్ సోర్సింగ్కి ప్రతి ఒక్కరూ కృషి చేసి న్యాయం చేయండి సార్. మేమైతే మా పిల్లలతో చాలా సఫర్ అవుతున్నాం. ఈరోజు ఒక అబ్బాయి వారం రోజులు సూసైడ్ చేసుకున్నాడంటే రేపు పొద్దున మేము కూడా చేసుకున్న పరిస్థితిలో ఉన్నామండి. ఎందుకంటే మేము బతకలేకపోతున్నాం, పిల్లలు చదివించుకోలేకపోతున్నాం, అలాగని కూలి పనికి వెళ్ళలేకపోతున్నాం. ఈ అవుట్ సోర్సింగ్లో తలపెట్టాము, మేము ఎటు చెందకుండా అయిపోయాం సార్. ఇప్పుడు మాకు 16 సంవత్సరాల నుండి రిమ్స్లో చేస్తున్నాము, ఒంట్లో ఎవరికి బాగోదండి. అయినా సరే మాకున్న ఓపికతో మేము 8 అవర్స్ కన్నా 12 అవర్స్ కూడా పనిచేస్తున్నాం, అయినా మమ్మల్ని ఎవరు గుర్తించడం లేదు. మమ్మల్ని కొద్దిగా మనుషుల్లా గుర్తించండి. నెక్స్ట్ మాకున్న ఉపాధులు మాకు ఇవ్వండి, మా పిల్లల్ని ఆదుకోండి, మా జీవితాలను కాపాడండి. మేము ఈ ఆప్కాస్ ద్వారా మేము ఈ తెలుగుదేశం పార్టీని కోరుకుంటున్నామండి. మా ఇంట్లో దాదాపు 6 ఓట్లు ఉన్నాయి, 6 ఓట్లు కూడా మేము వీళ్ళకే వేసామండి. ఆ కాలంలోనే ఏం అవ్వలేదు, ఈ కాలంలోనైనా జరుగుతుంది అనుకుంటా. ఈ కాలము లేదు, ఆ కాలము లేదు. ఎప్పుడు కూడా అవుట్ సోర్సింగ్ వాళ్ళకి అన్యాయమే జరుగుతుంది, కానీ న్యాయం అయితే జరగడం లేదండి. మా అందరికీ మీరు అందరూ న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సెలవండి. జేఏసీ అవుట్ సోర్సింగ్ జేఏసీ చైర్మన్ అండి. నా పేరు మద్దాల సుబ్బారావు. ఇప్పుడు మా ఈ ఆప్కాస్ అనే సంస్థ గత ప్రభుత్వం పెట్టి ఒక వలయం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా ట్రెజరీ ద్వారా మేము జీతాలు తీసుకుని ప్రతి నెల 1వ తారీఖుని జీతాలు తీసుకుని చాలీని జీతాలైనా సరే 1వ తారీఖుని పడటం, దాని మీద ఆధారపడి పిల్లలను చదివించుకోవడం, మా స్తోమతకి తగ్గట్టు మేము అన్నీ కూడా అరేంజ్ చేసుకుని ఇదవుతున్నాం. కాకపోతే కూటమి ప్రభుత్వం వస్తే మా జీవితాలు మారి ఇంకా సమాన పనికి సమాన వేతనం ఇస్తారు అన్న ఆశతో ఉన్న టైంలో మాకు ఒక పిడికి లాంటి వార్త అయితే మా మీద వేశారండి. అది అన్ని పత్రికల ద్వారా కూడా అందరికీ తెలిసిందే. ఆప్కాస్ని రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు ఇస్తున్నారు అనే వార్త మా ఆప్కాస్ ఉద్యోగస్తుల్లో కలకారం లేపింది. దానివల్ల ప్రతీ నెల మేము చేసే ఇది కూడా ధైర్యంగా చేసే ఉద్యోగస్తులు కూడా ధైర్యం చేయలేకపోతున్నామండి. ప్రభుత్వం వెంటనే దీనిపై చర్య తీసుకుని ఆప్కాస్ను రద్దు చేసి సీనియారిటీ ప్రతిపాదకన ఇచ్చారి పాలసీ అమలు చేసి పనికి సమాన వేతనం ఇవ్వాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం సార్. మేము అన్నమయ్య జిల్లా జేఎన్‌టీయూ కాలేజ్ నుంచి ఆఫ్కార్స్ స్టాఫ్. మేము
ఆఫ్ కార్డ్స్ నుంచి మమ్మల్ని తొలగించడం అనేది చాలా బాధాకరమైన విషయము. ప్రతి రాజకీయ నాయకులు వచ్చి తన సౌలభ్యం కోసము మేము రాజకీయంగా వచ్చిన తర్వాత, మేము పదవులకు వచ్చిన తర్వాత మీకు పర్మనెంట్ చేస్తాము, ఇంకోటి చేస్తామని మాటలను దాటేస్తారు. కానీ ఎలాంటి గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. కానీ మా కాలేజీలో 4 months నుంచి శాలరీస్ నిలిపేసిన తర్వాత ఆఫ్ కార్డ్స్ మీద మీరు సైన్ పెడితేనే, రద్దు చేస్తేనే మీకు శాలరీ పడతామనేసి మా దగ్గర సైన్లు చేయించుకునేసి శాలరీస్ వేశారు. కానీ ఆఫ్ కార్డ్స్ ఉద్యోగులు చాలా వరకు ఇబ్బందులు ఉన్నారు. దయచేసి ఇవి ఉండే ఉమ్మడి గవర్నమెంట్ దీన్ని పట్టించుకొని ఆఫ్ కార్డ్స్ ఉద్యోగులకి ఏదైనా ఒక న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అప్పుడు ఎలక్షన్ ముందు బాబు రావాలి అంటే జాబ్ రావాలి అని మాటలు దాటిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు వచ్చి కామ్గా ఉండిపోయారు, ఏమి పని చేయకుండా. దయచేసి దీనికి కొంచెం ఆలోచించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ దీన్ని ఆలోచించి, ఇంతమంది మన ఆంధ్రాలో 1,00,000 మంది పైన ఉన్నారు ఆఫ్ కార్డ్స్ ఉద్యోగులు, వీళ్ళందరూ ఓట్లు కావాలని ముందు చాలా మాటలు చెప్పి ఇప్పుడు వరకు దాటేసి గమ్మున ఉండిపోయారు. దయచేసి వీళ్ళకి న్యాయం చేయాలని కోరుతున్నాను. మేము ఆఫ్ కార్డ్స్లో పనిచేస్తున్నాము. మాకు కోర్టు ఇచ్చిన ఆధారం ప్రకారంగా మాకు మినిమం టైం స్కేల్ కావాలని మేము కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. వాళ్ళు ఇచ్చిన 13,000 మాకు సరిపడట్లేదు. ఆ 13,000లో మేము అందులోనే హౌస్ రెంట్, అందులోనే పిల్లల చదువులు, అందులోనే సిక్ అమౌంట్, అందులోనే రేషన్, అన్నీ అందులోనే మాకు వాళ్ళు ఇచ్చిన అమౌంట్ మాకు సరిపడట్లేదు. కావున కోర్టు ఇచ్చిన ప్రకారంగా మాకు మినిమం టైం స్కేల్ ఇవ్వాలని కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. చంద్రబాబు నాయుడు గారు మీకు హామీలు ఇచ్చారు కదా ఎన్నికల ప్రచారాల్లో, ప్రభుత్వ పథకాలన్నీ అమలు చేస్తామన్నారు కానీ మాకు ప్రభుత్వ పథకాలు అమలు చేస్తానన్నారు కానీ ఇంతవరకు మాకు ఎలాంటి పథకాలు మాకు అమలు చేయలేదు. అమలు చేస్తారు, వాటిని అమలు చేయకపోయినా మాకు మినిమం టైం స్కేల్ కావాలని కోరుకుంటున్నాం. ఈ అవకాశం రద్దు చేయకుండా దీన్ని కొనసాగాలని కోరుకుంటున్నాం. సార్ కనీసము మా జాబులు ఎలాంటివంటే గాలిలో దీపాలు సార్, గాలి గట్టిగా వీస్తే దీపం మారిపోద్ది. అలాంటి ఉద్యోగాలు మావి. ఎందుకంటే మా ఉద్యోగం చేసి సర్వీస్లో ఉండి చనిపోయిన వాళ్ళు కనీసం వాళ్ళ కుటుంబాలు ఏమవుతాయనే ఆలోచన కూడా ప్రభుత్వాలకి లేదు. అక్కడ పని చేస్తున్న వాళ్ళకి కూడా ఉండదు, పని చేయించుకున్న వాళ్ళకి కూడా ఉండదు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి కూడా మా దీంట్లో ఉండి చనిపోయిన వాళ్ళకి కనీసం రావాల్సినవి కూడా రాలేదు సార్, రాలేదు. వాళ్ళకి క్రైమ్ చేయవలసినవి కూడా లేవు. వాళ్ళ బ్రతుకులు ఎలాగో పోయాయి కానీ వాళ్ళకి రావాల్సిన అమలు కూడా రావట్లేదు. కానీ కూటమి ప్రభుత్వంలోనైనా మాకు మంచి జరుగుతుందని మేము ఆశిస్తున్నాం సార్. అంటే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కలిసి ఉండేటప్పుడే మాకు మంచి జరగకపోతే ఇంకెప్పుడు జరగదని. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారాల్లో మీ ఉద్యోగులు పథకాలు ఇస్తాము అని చెప్పారు సార్. అందరికీ ఉద్యోగస్తులందరికీ న్యాయం చేస్తామన్నారు సార్. ఆ ఉద్యోగస్తుల్లో మేము కూడా ఉన్నాం కనుక మాకు న్యాయం చేయాలని చెప్తున్నాం. నమస్తే, ఎక్కడి నుంచి వచ్చారు? మేము విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చామండి. మేము గత 10 సంవత్సరాలుగా ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులుగా కొనసాగుతున్నామండి. మేము చాలీ జీతాలతో చాలా ఇబ్బందులు పడుతూ కుటుంబాన్ని పోషించలేక భారాన్ని అనుభవిస్తున్నామండి. గత ప్రభుత్వం మాకేదో న్యాయం చేస్తుంది అనుకుంటే గత ప్రభుత్వం కూడా న్యాయం చేయలేదండి. తర్వాత కూటమి ప్రభుత్వం వస్తుంది, మీ అందరికీ ఉద్యోగస్తులందరికీ మేము న్యాయం చేస్తాము, మేము ఆదుకుంటాము, మేము చూసుకుంటామని చెప్పిన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం గెలిచాక మాత్రం మమ్మల్ని ఇలా అవకాశం రద్దు చేస్తామని చెప్తూ మా ఉద్యోగస్తుల్ని చిన్నచూపు చూస్తూ జీతాలు పెంచక ఉన్న ఉద్యోగాలు కూడా భద్రత లేకుండా చేయడం అనేది చాలా బాధాకరం అండి. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని ఉద్యోగస్తులకి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పారు కాబట్టి ఆ మాటను నిలబెట్టుకుంటూ ఏదైతే ఈ అవకాశం రద్దు చేయకుండా మాకు జీతాలు పెంచుతూ మినిమం టైం స్కేల్ అమలు చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. అలాగే రెగ్యులరైజేషన్ కూడా చేయమని మేము అడుగుతున్నామండి. ఆ రెగ్యులరైజేషన్ ఏదైతే చేస్తే కోర్టులు దీనికి అంగీకరించమని చెప్పి జీవోలు అడ్డొస్తున్నాయని చెప్తున్నారండి. అదే కోర్టు మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని చెప్పినప్పుడు దాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదండి? దీన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నారు. మాకు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మాకు న్యాయం చేయాలండి. మా అవకాశం రద్దు చేయకుండా మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మా డిమాండ్ చేస్తున్నామండి. మేము గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, మేము అంతా పారామెడికల్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ. నా పేరు నాగరాజు, నందిగామ. మేము ప్రధానంగా ఇక్కడికి వచ్చిన అంశం ఏంటంటే ఇప్పుడు మనకి
రద్దు చేసే అంశం గురించి, ఆప్కాస్ రద్దు చేసే అంశం గురించి మనం ఇక్కడికి రావడం జరిగింది. వాస్తవంగా అవుట్సోర్సింగ్ వ్యవస్థ తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కానీ వారు ఈరోజు ఆప్కాస్లో ఉన్నటువంటి మా అందరినీ కూడా మనకి ఆప్కాస్ రద్దు చేసి మమ్మల్ని ఏజెన్సీలకు ఇవ్వడం వల్ల మేము ప్రతి నెల 1వ తారీఖు అందుకోవాల్సినటువంటి కనీస వేతన జీతాన్ని కూడా మేము ముందు అందుకోలేని పరిస్థితి మాకు వస్తుంది. తద్వారా మేము ఏమవుతున్నామంటే మా కుటుంబాలు చిన్నాభిన్నమయ్యే పరిస్థితి ఉంది. దీనివల్ల మేము ఆర్థికంగా కుంగిపోవడమే కాక చివరికి ఆత్మహత్యలు పాల్పడి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మాకు ఎదురవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఎందుకు ఇంత చిత్తశుద్ధి లేకుండా పనిచేస్తుంది అనేది ఒకసారి నెమరు వేసుకోవాలి. ఆప్కాస్ రద్దు అనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మేము ఎంతో వేదంతో ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఎటువంటి మేము సంఘ విద్రోహ చర్యలకు కానీ పాల్పడట్లేదు. అలాగనే ఏ ఒక్క వ్యతిరేకంగా కానీ ఇక్కడ మేము కూడుకోలేదు. మేము ఖచ్చితంగా ఒక సామరస్యంగా శాంతియుతంగా ఇక్కడికి వచ్చాము. అది మా సమస్యను మీ దృష్టికి తీసుకురావడానికి, ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి మేము ఇక్కడికి వచ్చాము అనేది మేము మీకు తెలియజేస్తున్నాము. మీరు ఎప్పుడైతే ఎలక్షన్స్లో ఏ నిర్ణయాలు అయితే మీరు తీసుకొని మీరు ఓట్లు వేయించుకొని మీరు ఎప్పుడైతే అధిష్టానానికి వచ్చారో అప్పుడు ఇచ్చినటువంటి హామీలు మీరు నెరవేర్చమని మేము అడుగుతున్నాము. జీవో నెంబర్ 2 అనేది కూడా చాలా వ్యతిరేకమైనది. దాన్ని రద్దు చేయాలి. మినిమం టైం స్కేల్ని ఇవ్వాలి. మా ఉద్యోగాలు కాంట్రాక్ట్ అండ్ రెగ్యులర్ వ్యవస్థలోకి మార్చాలి. మాకు మినిమం టైం స్కేల్ అప్పటి వరకు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాము. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క ఉద్యోగి కూడా చాలా చిన్న ఉద్యోగులు. ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి 20,000 రూపాయలు ఇచ్చినప్పటికీ కూడా అది సరిపోదు. కనీసం మినిమం టైం స్కేల్ను బట్టి ఇప్పుడు ఎవరి క్యాడర్ని బట్టి వారికి మినిమం టైం స్కేల్ కనుక ఇచ్చినట్లయితే మా జీవితాలు కొంతవరకైనా మేము తీసుకోగలుగుతాము అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము తిరుపతి నుంచి వచ్చాము. మేము 2005 సంవత్సరం నుంచి, అంతకన్నా ముందు కూడా 2000 సంవత్సరం నుంచి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. గడిచిపోయినటువంటి 20-25 సంవత్సరాల నుంచి మేము కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగం చేస్తున్నాము. వెటర్నరీ యూనివర్సిటీ తిరుపతి. అయితే అప్పటి నుంచి కూడా ఈ కాలవ్యాపన కార్యక్రమం జరుగుతూనే వస్తుంది. కానీ ఏ ఒక్క అధికారి వచ్చినా కానీ మా యొక్క చిన్న తరహా కార్మికులను పట్టించుకొని మా యొక్క బాబోగులకు సంబంధించినటువంటి అంటే జీతభత్యాలను కానీ పెంచడం కానీ, తర్వాత మాకు తగినటువంటి సమాన పనికి సమాన వేతనం అనేటటువంటి నినాదంతో మన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ యొక్క తీర్పును కూడా వీళ్ళు పెడచవని పెట్టి పక్కన పెట్టేశారు. అయితే మేము ఈ చాలినటువంటి జీతాలతో పిల్లల్ని చదివించుకోలేక, సంసారాలని గట్టెక్కించుకోలేక, అభివృద్ధి కార్యక్రమంలో మేము పిల్లల్ని పురోగాభివృద్ధికి తీసుకొని పోలేక చాలా ఇబ్బందులు పడుతూ వస్తున్నాం. అయితే గడిచినటువంటి గత ప్రభుత్వంలో మాకేదో మంచి జరుగుతుందని చెప్పేసి మేమందరం కూడా ఏకతాటిగా ప్రభుత్వానికి ప్రోత్సాహం కల్పించాం. అయితే ఆ ప్రభుత్వం ఊరికేనే అంటే కాలవ్యాపనతోనే కాలం ముగిసిపోయింది. అయితే ఇప్పుడు కనీసం ఈ యొక్క గవర్నమెంట్ అయినా సరే మమ్మల్ని పట్టించుకొని మాకు యొక్క జీతభత్యాలను పెంచి సమాన పనికి సమాన వేతనం, తర్వాత మాకు ఈ యొక్క అవుట్సోర్సింగ్ సిస్టాన్ని ఇలాగానే కొనసాగిస్తూ ఆప్కాస్ అనే సిస్టాన్ని రద్దు చేయకుండా మమ్మల్ని టైం స్కేల్ చేస్తూ కనీసం మాకు తగినటువంటి వేతనాన్ని 26,000 రూపాయల వేతనం గవర్నమెంటే ఒకసారి అనౌన్స్మెంట్ చేశారు. ఇదే సీఎం చంద్రబాబు నాయుడు గారు మీకు నేను పర్మనెంట్ చేస్తాను అని మాట ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఆ యొక్క ఊసు ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా సరే ఈ కళ్ళు తెరుచుకొని మాకు మా యొక్క సమాన పనికి సమాన వేతనం అనేటటువంటి జీవోని తీసుకొని 28,000 రూపాయలు 26,000 రూపాయలు జీతాన్ని అమలుపరిచి మాకు పర్మనెంట్ చేయవలసిందిగా మేము సీఎం చంద్రబాబు నాయుడు గారిని పదే కోరుకుంటున్నాం. జీవో నెంబర్ 2 సవరణ చేసేయాలి. అది ఎవరికి కూడా సమంజసంగా లేదు. మేము డైరెక్ట్గా కూడా అతనికి మాట్లాడి విన్నవించాలనేసి ప్రయత్నం చేశాము. మా వల్ల కాలేదు. అయినా నారావారిపల్లికి స్వగ్రామమైనటువంటి నారావారిపల్లికి వచ్చినప్పుడు వారి కుమారుడైనటువంటి గౌరవనీయులు నారా లోకేష్ బాబు గారికి కూడా మేము ఈ యొక్క వినతి పత్రాలను మేము ఇవ్వడం జరిగింది. మా యొక్క అర్జీలను కూడా విన్నవించుకున్నాం. అయినా కానీ ఎటువంటి స్పందన మాకు అక్కడి నుంచి మాకు రాలేదు. సో అందువల్ల మేము ఇంత పెద్ద భారీ ఎత్తున ఈ యొక్క ఉద్యమాన్ని చేపట్టాము. ఇకగాన కళ్ళు తెరిచి మాకు గాన జీతాలు పెంచి పర్మనెంట్గా చేయకపోతే ఈ యొక్క ఉద్యమం ఎలా ఉండదు, మొత్తం టోటల్గా ఉండేటటువంటి యావత్తు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటటువంటి
మొత్తం ఆప్కాస్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మొత్తం ధర్నా చేసి ఎక్కడిదక్కడ స్తంభింపబడిపోతుంది అనమాట. గవర్నమెంట్ సెక్టార్లు కూడా పనిచేయవు. పర్మనెంట్ ఉద్యోగస్తులు మేము పనిచేసేది మేము, పర్మనెంట్ ఉద్యోగస్తులు హ్యాపీగా ఉంటున్నారు. అయితే పర్మనెంట్ ఉద్యోగస్తులు కూడా పని చేయనీయకుండా చేస్తాం. ఈ గవర్నమెంట్ సంస్థలన్నింటిని కూడా మూసివేస్తాం. ఎవరు కూడా ఎక్కడ కూడా ఇది చేసేదానికి లేదు. మాకు న్యాయం జరిగేంత వరకు వీళ్ళని ఎవరిని కూడా మేము వదిలిపెట్టేదే లేదు. అతను ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇప్పుడు జరిగేటటువంటి గౌరవ ముఖ్యమంత్రులు ఈ యొక్క విషయాన్ని దృష్టిలోకి తీసుకొని మా యొక్క సానుకూలమైనటువంటి ఈ యొక్క దీనికి మాకు సానుకూలమైనటువంటి అతని యొక్క అభిప్రాయాన్ని మాకు తెలియపరిచి వెంటనే ఈరోజే తను మాకు అతని యొక్క అభిప్రాయాన్ని తెలియపరిచి మాకు సానుకూలంగా అతను రిజల్ట్ కానీ ఇచ్చినారైతే మేము దీన్ని విరమించుకుంటాం. లేకపోతే ఇది కొనసాగింపు జరుగుతుంది. ఇదే విధంగా ఇంతటితో కాదు, ఇది ప్రారంభం మాత్రమే. ఇది రాబోయే రోజుకి మేము ఉండేటటువంటి 1,50,000 మంది అవుట్సోర్సింగ్ కార్మికులు ఉద్యోగస్తులైనటువంటి మా ఫ్యామిలీలు, మా బంధువుల ఫ్యామిలీలు దాదాపుగా ఒక్కొక్కరు కుటుంబానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఒక్కొక్క కుటుంబంలో దాదాపు తీసుకున్నట్లయితే 1 కోటి సంసారాలు, 1 కోటి కుటుంబాలు ఉంటాయి. ఈ 1 కోటి కుటుంబాలలో ఉండేటటువంటి యావత్ జనం కూడా దీన్ని అంగీకరించాం. ఖచ్చితంగా ఈరోజు సాయంత్రానికే నిర్ణయం చెప్పాలని చెప్పేసి మేము ఏకాభిప్రాయంగా ఈ సభాముఖంగా తెలియచేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా యొక్క కోరికను మన్నించి ఈ యొక్క అభిప్రాయాన్ని స్వీకరించి దీన్ని ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని మా యొక్క బాబోగులకి మీరు చేయూతనిచ్చి మమ్మల్ని చేదోడు వాదోడుగా తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. దయచేసి మా యొక్క విన్నతిని స్వీకరించండి సార్ ముఖ్యమంత్రి గారు.